అనియా, నా కోసం ఏం తెచ్చావు? నీకోసం నేను తర్వాత ఏదైనా తెస్తాను లేరా. మరి ఇదెవరికి? మీ 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 వదినకి. దానికి 3 మీలెందుకు? వదిన దగ్గరికి వెళ్ళి మీకే అని చెప్పడానికి ఇంకెన్ని మీలు చెప్తావో? సర్ప్రైజ్ గిఫ్ట్ రా. నువ్వు ధైర్యంగా గిఫ్ట్ ఇస్తావంటే నాకు నమ్మకం లేదు. కేశవన్న ఇచ్చినట్టు నా చేతిలో పెట్టి నన్నే ఇమ్మంటావేమో. అవునా? అప్పుడంత ధైర్యం సరిపోదా? ఈ ఇంట్లో మనందరం పాప అర్థమైంది. ఇది మీ వదిన భాష కదా, మింగేసి. వదినకి ఎలా ఇస్తే బాగుంటుందో ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఓ ఎస్. అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవడం కన్నా ఇక్కడ పాస్ అయి వెళ్ళడమే కరెక్ట్. మీకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఈ కవర్. గిఫ్ట్ గురించి చెప్పు, కవర్ ఎందుకు? తీసి పారేసేదే కదా. రే, నిన్ను చూస్తుంటే చెప్పలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకొని చెప్తాను. ఇన్ని రోజులు నేనేమీ కొనలేదు. ఇప్పుడు మొదటిసారి ఒకటి తెచ్చాను. తీసుకుని వేసుకుని ఎలా ఉందో చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. నా కొడుకు నాళ్ళకి నన్ను తండ్రిగా గుర్తించాడా? ఆ తెలివిడికి ఎక్కడిది? కోడల పిల్ల ఏదో ఒకటి కొని పెట్టమని చెప్పుంటుంది. అయినా మొదటిసారి నా కొడుకు నా మీద ప్రేమతో తెచ్చాడు. స్నానం చేసొచ్చి వేసుకుంటాను. ఓకేనా? ఫీల్ బాగుంది. ఇలాగే చెప్పు, వర్కౌట్ అవుతుంది. చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు? చక్రి ఏం తెచ్చా? ఇది నీ కాదన్నయ్యా. అనియా, అతనికి గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇంకా ఎందుకని ఇవ్వడం లేదు? పాపం మీ వదిన చదువుకుంటుంది కదా. జల్లకాలాటలలో నువ్వేమన్నా బాడీ బిల్డర్ అనుకుంటున్నావా? ఇంట్లోకి గోడికి వచ్చింది భయపడుతుంది. ఏంటి నాన్న ఇది? ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇంట్లో ఆడపిల్ల ఉందని మర్చిపోతే ఎలా? ఏళ్ళు రాగానే సరికాదు, బుద్ధి కూడా పెరగాలి. బాత్రూమ్ లో బట్టలు మార్చుకోవచ్చు కదా. నా బాడీ ఎంత లేని బాత్రూమ్ లో బనీన్ వేసుకోవాలంటే ఎలా కుదురుతుందిరా? సరే సరే, ముందు తొందరగా వెళ్ళి మార్చుకో. ఇప్పుడిప్పుడే వీడి తండ్రిని తండ్రిగా గుర్తిస్తున్నారు. నువ్వు నేర్చుకోరా, సిల్లీ ఫెలో. ఏంటండి, ఏదో ఎగ్జామ్ ఉన్నట్టు చదువుతూనే ఉన్నారు? ఎగ్జామ్ లాంటిదే కదా ఇంటర్వ్యూ కూడా, అందుకే రేపటి ఇంటర్వ్యూ కోసం రివైజ్ చేసుకుంటున్నాను. అవునా? మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని మీకోసం ఒకటి తెచ్చాను. అది ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఉండండి, తెస్తాను. ఇక్కడ పెట్టాను కదా, ఏది? అవును, అక్కడే ఉండాలి కదా. ఏవి? ఎవరో తీయకపోతే ఎడిపోతుంది. మన ముగ్గురు తీయలేదు, మరెవరు తీసినట్టనియా? ఏంటి నాన్న ఇది? అచ్చిచూ, ఇవి నువ్వెందుకు వేసుకున్నావు? 4 కొడుకులున్నారు, 3 వేస్ట్ ఫెలోస్. చక్రి ఒక్కడే నా పేరు నిలబెడుతున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇప్పుడు నా కోసం నైట్ డ్రెస్ కొనుక్కొని వచ్చాడు. నైట్ డ్రెస్ కొనుక్కొచ్చాడా? ఇది మీ సెలక్షనేనా? సూపర్. మీ నాన్నగారికి మీరు తెచ్చిన నైట్ డ్రెస్ ప్రపంచంలో ఏ తండ్రికి ఏ కొడుకు తెచ్చి ఉండడు. మొత్తం పాడు చేశాడు. ఓ మనిషి, ఇది అన్నయ్య వదిన కోసం గిఫ్ట్ గా కొనుక్కొచ్చిన డ్రెస్సు. ఓ నో, కనీసం కలర్ చూసి కూడా డౌట్ రాలేదా? ఈ కలర్ కి కొడుకు చూపించే ప్రేమకి సంబంధమే లేదనుకున్నాను మైసాన్. అది ఎంత టైట్ గా ఉందో చూసి కూడా అనుమానం రాలేదా నీకు? మార్చుకోనన్నా, మహాలక్ష్మికి చేయాలి. ఇప్పుడు మార్చుకోవాలా? వద్దు, ఆయన వేసుకొనివ్వండి. మీరు ఎలాగో పెద్ద సైజులో తీసుకొచ్చారు, అది నాకు లూజ్ అవుతుంది కూడా. నిజమేనమ్మా? నిజంగానే మీకు బాగా సూట్ అయింది. రేయ్ చూడండిరా, నా కోడల పిల్ల బాగుందని చెప్పింది. ఎంతకు మించి ఇంకేం కావాలి? ఇవి వేసుకొని ఊరంతా సైకిల్ మీద తిరుగుతాను. కుక్కలు వెంట పడతాయేమో. షటప్. యూత్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది, సెలబ్రిటీ అనుకుంటారు.
ఊళ్ళు తిరిగే అలవాటు నాకు లేదు. గాలి కోసం వచ్చారా అని. క్లారిటీ కోసం వచ్చాను. ఏ విషయంలో? అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏం చేశానండి? మిమ్మల్ని ఒక మాట అడగాలి. మీరు పర్మిషన్ అడుగుతున్నారా? పర్మిషన్ నేనెక్కడ అడిగాను? అడగాలి అని చెప్పాను. మళ్ళీ వేసేసింది. మీరు నన్ను అబద్ధం చేసుకోవద్దు మరి. నైటీలు వర్కౌట్ అయ్యాయా? లో పుట్టుకొస్తుందేమో, అది చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో. ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడే కదా పర్మిషన్ అడగలేదన్నారు. ఇబ్బంది దేనికి? ఇష్టమైంది ఇష్టమైనప్పుడే ఇష్టంగా చెప్తే ఇష్టమో కష్టమో తేలిపోతుంది కదా. కష్టమైంది కష్టం అనిపించినప్పుడే చెప్పకపోతే కష్టంగా ఉంటుందని వినడానికి కష్టమైనా చెప్పక తప్పడం లేదు. ఆ కష్టం ఉన్న పదం తప్ప ఒక్క ముక్క అర్థమైతే పప్పుతో కొట్టండి. పప్పుతో కొట్టడం ఏంటి? చెప్పుతో కొట్టండి అంటే చండలంగా ఉంటుంది కదా. అది పర్వాలేదు చెప్పండి, నేనే అనుకోను. మీరిక నుంచి నా కోసం ఏమి కొనద్దు. వినపడిందా? సౌండ్ లేదు? అర్థం కాలేదు. నా కోసం నైటీ తీసుకొచ్చారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. అది మీరు వేసుకోనని చెప్పారు కదా, ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ నైట్ డ్రెస్ తీసుకొచ్చారు కదా. అవును, మీరు అవే వేసుకుంటారని తెలుసు కదా. కలర్ నచ్చలేదా? డిజైన్ నచ్చలేదా? మా నాన్న వేసుకున్నాడు కాబట్టి నచ్చలేదా? వేరే తీసుకొస్తాను కదా. చిన్నప్పుడు మా స్కూల్లో ఒకడు ఉండేవాడు. టీచర్ ఒక ప్రశ్న అడిగితే వాడు ఇంకో ప్రశ్నకి చెప్పాల్సిన జవాబు చెప్పేవాడు. అర్థమైంది. ఏమర్థమైంది? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదని. సంతోషం. ఇక నుంచి మీరు నా కోసం నైటీలే కాదు ఏమీ తీసుకురావద్దు. ఎందుకు? మీరెందుకు నా కోసం కొనాలి? ఏంటి? ఏమన్నాను? మీరెందుకు నా కోసం కొనాలి అన్నారు. మరి వినపడినట్టు ఏంటి అని అడుగుతారేంటి? ఊరు దాటించినందుకు డ్రైవర్కి ఇచ్చినట్టు నాకు డబ్బులు ఇచ్చారు. వద్దంటే వినలేదు. ఇప్పుడేమో ఏది కొనద్దంటున్నారు. 2 రోజులు ఆగితే ఎవరు మీరు అని అడుగుతారు. ఇంతేనా? అంతేనా? అలా కాదండి. నేనొకటి చెప్తే మీరొకటి అంటారు. మీరిప్పటికే నా కోసం చాలా చేశారు. నేనేం చేశాను? మీ వాళ్ళతో చాలా దెబ్బలు తిన్నాను. నాకు ఉద్యోగం దొరికిందంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అంతవరకు మాత్రమే మీ ఇంట్లో ఉంటాను. ఇలాంటివన్నీ నా కోసం కొనడం నాకు ఇబ్బందిగా ఉంది. ఇలాంటి నైట్ డ్రెస్సులు ఇంకోసారి తీసుకురాను, సరేనా? ప్రామిస్. హలో, నైట్ డ్రెస్లే కాదు నా కోసం ఏమీ కొనద్దు అంటున్నాను. ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నాం అంతే. నాకేదైనా కావాలంటే నేనే కొనుక్కోగలను. ప్లీజ్ అబద్ధం చేసుకోవద్దు. అబద్ధం చేసుకున్నా సరే నా కోసం ఏమీ కొనద్దు. అయ్యో, పెద్ది రామ్మా, ఇదిగో. థ్యాంక్స్ పెద్ది. థ్యాంక్స్ అన్నయ్య. మరి నాకు? నువ్వేమైనా చిన్నపిల్లడువా? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? హలో, పెద్దికి మేమిద్దరం చిన్నపిల్లలమే. అవును, నా దృష్టిలో మహాలక్ష్మి కూడా చిన్నపిల్లే. నాకివ్వండి పెద్ది, నేను కూడా డబ్బాలకు పోస్తాను. వద్దనయ్య, చిన్నపిల్లలు సరుకుల్ని కింద పారబోస్తారు. హలో, నాకు వండడం రాదు గాని సర్దడం వచ్చు. అన్నయ్య, ఇది సెట్ అవ్వడం లేదు, కొంచెం చూడవా? అలా కాదు, నేను చెప్తాను. ఈ పోచ్ ఎక్కడదురా? ఎప్పుడు కొన్నావు? నేను కొనలేదు, ఫ్రెండ్ కొనిచ్చాడు. రే, ఫ్రెండ్ కొనిచ్చాడా? ఫ్రెండ్ కొనిస్తే తీసుకోవచ్చా? తప్పు కదా. తప్పేమంది? ఫ్రెండ్సా మాత్రం ఇస్తే తప్పేంటి? తప్పని కొందరు అనుకుంటారు కదరా. ఏం లేదు, వాడికి నేను మ్యాథ్స్ లో హెల్ప్ చేస్తాను, వాడు నాకు ఇంకొక సబ్జెక్ట్ లో హెల్ప్ చేస్తాడు. మనం ఒకరికొకరం హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేయడంలో తప్పేముంది? నిజమే. ఆ. నువ్వు నాకేమవుతావు, ఎందుకు కొనిచ్చావని నువ్వంటే పాపం మీ ఫ్రెండ్ ఎంత ఫీల్ అవుతాడో కదా. నేనెందుకంటానన్నయ్య, ఫ్రెండ్స్ని ఎప్పుడు హర్ట్ చేయకూడదు. కరెక్టేరా. ఈ పౌచ్ నువ్వు కొనలేక కాదు, నీ అవసరం గుర్తించి నీ ఫ్రెండ్ నీకు కొనిస్తే అంత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నా మొహం ఇక్కడుంటే నువ్వు అక్కడెక్కడో చూసి చెప్తావేంటి? ఏం లేదురా. అవును, ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? చాలా ఎక్కువగా వాగుతున్నట్టుందా? అవును, అనవసరంగా ఎక్కువ వాగుతున్నట్టుంది. ఇదిగో నువ్వే సెట్ చేసుకో. నా టైం బాలేదు అంతే. హాయ్ మహాలక్ష్మి. హాయ్. తమరు ఎప్పుడు వచ్చినా మా అన్నయ్యని పలకరిస్తారు కదా, ఇప్పుడు మా వదిని పలకరిస్తున్నావే? నేను మహాలక్ష్మి మంచి ఫ్రెండ్స్ అయ్యాం, అందుకే తనని కలవడానికి వచ్చాను. మేమంతా లేనప్పుడు మహాలక్ష్మి ఒంటరిగా ఉంటే నువ్వు వచ్చి తోడుగా ఉండు. నువ్వు చెప్పాలా బావా? మా అన్నయ్య లేనప్పుడు ఎందుకు వస్తావులే, అన్నీ అబద్ధాలే. రేయ్, ఎక్కువ మాట్లాడితే ఆ సంగతి నీ వదిలికి చెప్పైనా? వదే బాబు,
నీలాంటి దేవత గురించి ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను. కానీ నాకు ఇవి వేసుకోవడం అలవాట్లేదండి. బావా ఆ మీల్ మేకర్ ఎలా ఇచ్చారు? జోకి జోకేసావా? నవ్వు రాలేదురా? గాయత్రి తీసుకో. ఏంటిది? ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తెచ్చిన గిఫ్ట్ ఇది. మనే నీకోసం తీసుకొచ్చాడు. ఇష్టమైన నీకోసం మా అన్నయ్య ఇష్టంగా తీసుకొచ్చాడనమాట. పప్పు, బీరకాయ పచ్చడి ఇలాంటివి ఇవ్వడం కాదన్నయ్య. ఏది ఇచ్చినా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. నువ్వు కొనిపెట్టావని చెప్తే గాయత్రి మొహంలో సంతోషం కనిపించింది చూసావా? అది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. అనియా, ఈ థాట్ నీకెలా వచ్చిందనియా? అన్నయ్య ఎలాగో అత్తయ్యకి భయపడి గాయత్రికి ఏది కొనివ్వడం లేదు కదా. అదే అన్నయ్య పేరు చెప్పి మనం కొనిస్తే వాళ్ళిద్దరి మధ్య ఈ భయాలన్నీ పోయి ఇంకా దగ్గర అవుతారు. అర్థమైందిలే. అంతే కదా? అన్నయ్యకి పెళ్ళైతే నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఉండొచ్చని, అంతే కదా? నీకు అలా అర్థమైందా? ఆ, రేయ్, పోరా. పెద్ది, ఉమ్. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? గుడికా? కాదు, ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అదేంటి పెద్ది, అసలు మీకేమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు? చూసింది మీరే కదా. నేను చూడటం ఏంటమ్మా? చూడటమే కాదు పెద్ది, సర్టిఫికెట్స్ కూడా లేకుండా తీసుకునేలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా. నేనా? ఆ, నువ్వే ఆ, ఆ, ఎప్పుడురా? ఎప్పుడో వాళ్ళకి చెప్పుంటావు. ఇప్పుడు వాళ్ళు పిలిచారు. నిజమా? ఆ. అబద్ధాలు చెప్పడానికి నాకేం పని పాట లేదనుకున్నావా? లేక నేను చెప్పిన వాడిని నమ్మడానికి తనకేమీ తెలియదు అనుకున్నావా? నాకేం తెలియకపోవడం కాదు, మీకేమీ తెలియట్లేదు. ఏంటి నాకా? మరి కాక పెద్దికి 1,00,000 పనులుంటాయి. అవును, ఉంటాయి ఉంటాయి. ఏంటి ఉంటాయి? అలా అన్ని పనులున్నప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలు మర్చిపోతారని తెలీదా? తెలీదు. ఏంటి? తెలుసు అంటున్నాను. మరలా తెలిసినప్పుడు పెద్దికి మన ఇంటర్వ్యూ గురించి చెప్పాలి కదా. చెప్పాలి. అలా చెప్పకపోవడం తప్పే కదా. అయ్యో, మామూలు తప్ప అండి? మహా తప్పు. అయితే సారీ చెప్పండి. సారీ. నా కాదు, ఆ. పెద్దికి. సారీ అన్నయ్య. చాలా థ్యాంక్స్ పెద్ది. ఎందుకమ్మా? ఎందుకేంటి పెద్ది, మీరు పెద్ద ఆర్కిటెక్ట్. అమ్మా, అనవసరంగా అబద్ధం చెప్పినట్టున్నాను. అస్తమానం ఆర్కిటెక్ట్ అని చంపేస్తుంది. ఆ పదాన్ని నన్ను నేను మర్చిపోయినా విన్న తను మాత్రం మర్చిపోవట్లేదే. అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యుండి ఎంతో బిజీగా ఉండి కూడా నేను అడగగానే ఉద్యోగం చూసి పెట్టారు. పైగా సర్టిఫికెట్స్ లేవని తెలిసి కూడా ఇంటర్వ్యూ అరేంజ్ చేయించారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం పెద్ది. అందరూ ఉద్యోగం వస్తే మొదటి జీతం దేవుడు హుండీలో వేస్తాను అని మొక్కుకుంటారు. కానీ నేనే మొక్కుకున్నాను తెలుసా? కొంపదీసి ఆ హుండీలో నుంచి తీసుకుంటానని మొక్కుకున్నారు. పోదు, మా పెద్దికి మంచి డ్రెస్ కొంటారని మొక్కుకున్నాను. మీరేం కంగారు పడకండి పెద్ది. పడితే గిడితే నేను పడతాను. అన్న ఎందుకు పడతాడు? ఏది ఏమైనా ఆ ఉద్యోగం సంపాదిస్తాను. మీ మాటను నిలబెడతాను. నిలబెట్టడం కాదు, అది అబద్ధం తెలిస్తే ఉన్న చోట పడిపోతావు. వస్తాను పెద్ది. వెళ్దామా? ఎలా? ఇలాగేనా? మరి ఇంకెలా వెళ్ళాలి? మనం వెళ్తుంది ఇంటర్వ్యూ కండి. అవతల వ్యక్తి మన డ్రెస్సింగ్కే సగం ఇంప్రెస్ అయిపోయి మీకు జాబ్ వచ్చేసింది వెళ్ళిపోండి అనాలి. ఇలా వెళ్తే అనరా? అంటారు అవతలకి పోండి అని. అంత అసహ్యంగా ఉందా? ఇప్పుడు టేప్ తెచ్చి కోల్చి చెప్పమంటారా? చూసి చెప్పారు కదా, వేరే మార్చుకుని వస్తాను. మహాప్రసాద్ వెళ్ళండి. ఉమ్. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మహాలక్ష్మి ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా నేను చూశానంటుంది. నేను ఎప్పుడు చూశాను? మర్చిపోయి ఉంటావు అన్నయ్య. రేయ్, అబద్ధం చెప్తావా? తప్పలేదన్నయ్య. నీ పేరు ఒకటే అబద్ధం గాని ఈ ఇంటర్వ్యూ మాత్రం నిజం. నా ఫ్రెండ్ బలరాం గడికి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా, దాంట్లో ఉద్యోగం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఓకే అన్నాడు. అందుకే తీసుకెళ్తున్నాను. మరి అలాంటప్పుడు నా పేరు చెప్పడం ఎందుకురా? నీ పేరే చెప్పొచ్చు కదా. తనకి నువ్వంటే చాలా గౌరవం ఉందన్నయ్య. పైగా ఉద్యోగం చూసి పెట్టమని నిన్నే అడిగింది. నేను చూసిన ఉద్యోగమే అయినా నువ్వు చూసావని చెప్తే నువ్వు తన దృష్టిలో మంచోడు అయిపోతావని. అది అబద్ధం అని తెలిసాక తన దృష్టిలో ముంచిన వాణ్ణి కూడా అవుతాను. అరే, ప్రతిసారి నాకు ఈ టెన్షన్ ఏంట్రా? తాపీ మేస్త్రి బిల్డింగ్ కడితే పేరు బిల్డర్కి వచ్చినట్టు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం నువ్వు చెప్పి నన్ను ఇరికిస్తావేంట్రా?
మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే అంటే అప్పటి నుంచి మేము మాట్లాడుకుంది వినలేదా వినాలా? ఆహా, వినకపోవడమే మీకు మాకు ఇద్దరికీ మంచిది. అమ్మయ్య బతికిపోయాను. తెలిసిందంటే నన్ను తొక్కిపెట్టి నార తీసేది. ప్రది, చెప్పమ్మా. ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఈ డ్రెస్ లో వెళ్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? ఇవ్వకపోతే చంపేస్తాను. పదండి. 1 సెకండ్. మళ్ళీ ఎక్కడికి? ఫేస్ వాష్. నాకేదో టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకన్నయ్యా? అయ్యో, అయ్యో, ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకు కూర్చున్నారు? లే మళ్ళీ చేరతా. అబ్బా, ఏమైందమ్మా? కంగారులో కాలు జారిపడ్డాను. ఒక పక్క ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఇప్పుడేమో ఇలా జరిగింది. అనవసరంగా టైం అంతా వేస్ట్ అవుతుంది. టెన్షన్ పడకండి. అవతల రికమెండేషన్ ఎవరిది? మా అన్నయ్యది. మనం అన్నం తినేసి వెళ్ళినా ఆలస్యం అయింది అని అనరు. వెళ్ళండి, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటారండి. అలాగే పనిలో పని టిఫిన్ కూడా చేసి వెళ్దాం.